హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన కుసుమ గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణ భయం, మరణాంతర నిర్దేశనం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ వామ్ వెల్కమ్. మరి ఫర్ యూ ఛానల్కి ఆత్మ ప్రణామాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, సదానంద యోగి గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, మరి నా అంతర ప్రపంచానికి శ్వాస గురువుకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈరోజు మరి మనము మరణ భయము, మరణానంతర నిర్దేశనం. అసలు మరణ భయము ఎవరికి ఉండదు, ఎవరికి ఉంటది? అందరికీ ఉంటది కదా. మరణ భయం అనేది మన జీవితంలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది మరణ భయం అనేది. అయితే ఈ మరణ భయము చాలా మంది మరణ భయంతోనే గడుపుతూ ఉంటారు. నేను కూడా అంతే మాస్టర్. చాలా అంటే ఎవరైనా మరణించిన వాళ్ళని చూస్తే కూడా భయం అయ్యేది నాకు. అంత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, చేయాలన్నా చాలా దూరం ఉండేదాన్ని అనమాట. అటువంటిది ఫస్ట్ అసలు మరణం అంటే కూడా తెలీదు. ఒక 10 ఏండ్లప్పుడు మరణం అంటే కూడా తెలీదు నాకు. అంటే మనం చనిపోతాము అన్న విషయం కూడా తెలీదనమాట. ఎప్పుడో ఒకసారి ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలనే విషయం కూడా తెలీదు. అట్లాంటిది మా నాన్న వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు, ఆయన చనిపోయినాడు అంటే అంతకుముందే ఆయన ఎంత సూక్ష్మంగా అంటే, అంతకుముందే 5 నిమిషాల ముందు మాట్లాడిన మనిషి 10 నిమిషాల తర్వాత ఆ మనిషి లేడు అంటే అసలు ఈయనకి ఏం జరిగింది? ఇంతసేపు పడుకొని ఉన్నాడు కదా, ఇంతసేపు మాట్లాడినాడు కదా, అప్పుడే ఏంది ఇలా పడుకోవడం ఏంది, చనిపోయినాడు అంటున్నారేంది? ఇలా ఆయనను పట్టి ఆయన చేతులు, కాళ్ళు అవన్నీ పట్టి ఏమైంది నాకు అని పరిశీలించడం జరిగింది. అప్పుడు తెలిసింది నాకు, మనం మనుషులము ఇక్కడ శాశ్వతంగా ఉండము, అందరము చనిపోతాము అన్న విషయం తెలిసింది. మరి ఆ భయం ఇంకా నాకు భయం పట్టుకుందనమాట. ఎవరు చనిపోయిన వాళ్ళని చూసినా కూడా నాకొక భయం. మరి మనందరికి కూడా అటువంటి భయం ఉంటుంది మాస్టర్స్, తెలియకుండానే. కొందరం ఏం చేస్తుంటాము అంటే, అసలు మరణం గురించి ఎవరైనా చెప్తే కూడా ఆపేయని అంత ఇదిగా ఉంటాం అనమాట. అది వినడానికి కూడా ఇష్టపడం. కానీ మనందరికి తెలుసు, మనం ఎప్పుడో ఒకసారి ఆ మరణాన్ని, ఈ భూమి నుంచి, ఈ శరీరాన్ని నుంచి వదిలి వెళ్ళిపోవాలి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని ఆహ్వానించడానికి మనకెంతో భయం. మరి ఈ భయం వల్ల ఏం చేస్తుంటాము అంటే, సత్యాన్ని మనము వినలేము, చూడలేము. మన లోపల ఏదైనా భయం ఉన్నప్పుడు, ఒక మరణ భయం అనేది కాదు మాస్టర్స్, ఏదైనా కూడా మన లోపల భయం ఉన్నప్పుడు మన ఎదుట ఉన్న ఆ సత్యాన్ని చూడలేము, వినలేము. ఎప్పుడైతే అది వినలేమో, సత్యాన్ని చూడలేమో, మన జీవితంలో బాధ, దుఃఖము, క్రోధము, విరోధాలు, ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మధ్యలోనే మనము అలా ఒంటరితనంగా ఉండిపోతూ ఉంటాం. ఇంకా మరికొందరు ఏం చేస్తారంటే, ఆ మరణ భయాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళ చుట్టూ కొన్ని వ్యాపకాలు సృష్టించేసుకుంటారు. సృష్టించేసుకొని ఇంకా వాటిలో మునిగి తేలుతూ నాకు మరణం రాదు అనే ఒక ధ్యాసలో ఉండిపోతారు. ఇంకొకరు ఫుల్ షాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఆ భయాన్ని పోగొట్టు, వాళ్ళ లోపల భయం ఉంది, ఆ భయం కూడా వాళ్ళు, నాలో ఈ భయం ఉంది అనేది కూడా తెలియదనమాట. తెలియకుండానే ఆ షాపింగ్ చేయడము, లేదంటే అందరితో ఊరికే మాట్లాడుతూ ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏమిటి ఈ మరణ భయం ఎందుకు మనకు? ఎందుకు అంటే, మరణం తర్వాత ఎటువంటి జీవితం ఉంటుందో మనకు తెలియదు. ఇంకా ఇప్పుడు ఈ భూమి మీద మన వాళ్ళను, మనం ఎంతో ప్రేమించిన వాళ్ళను, మన చుట్టూ ఉన్న స్నేహితులను, ఈ భూమి అంటే మనందరికి ఎంతో ప్రేమ మాస్టర్స్. ఎందుకంటే చాలా జన్మల నుంచి మనము భూమాత దగ్గరికి వస్తున్నాం, వెళ్తున్నాం. అందుకే భూమాత అంటే చాలా ఇష్టం. ఎంతో గొప్ప యోగులు కూడా వెళ్ళాలి అంటే భూమాత నుంచి వెళ్ళాలంటే ఒక్క సెకండ్ ఆలోచిస్తారట.
అంత గొప్పది భూమాత. ఎందుకంటే మనకి ఎన్నో జన్మల నుంచి ఆమె ఆశ్రయాన్ని ఇస్తూ ఉంది. మరి అటువంటి ఆ ఆశ్రయాన్ని ఇచ్చే వాళ్ళను మరి మన స్నేహితులను, బంధువులను, మన భూమిని, మనము ఇంకా ఎన్నో ఆస్తులను కూడా పెట్టుకొని ఉంటాము. ఆ ఆస్తులను ప్రతి ఒక్క దాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఒక ఆలోచన వల్ల కూడా మనకు మరణ భయం అయితుంటుందన్నమాట. మరి ఇవన్నీ ఈ భయాలన్నీ పోగొట్టుకోవాలి అంటే మరణం తర్వాత ఎటువంటి నిర్దేశనం ఉంటుంది? మరణం తర్వాత ఏమి ఉంటుంది? అనే విషయాన్ని మనం సత్యాన్ని తెలుసుకోగలిగితే, మనకి ఇక్కడ మనం ఎలా జీవిస్తామో మరణం తర్వాత కూడా అలా అద్భుతంగా జీవించొచ్చు. దానికోసము మనము ఇక్కడ ఈ భూమి మీద మనమేం చేయాలి అనే విషయం మనకు అవగతం అవుతుందన్నమాట. మరి నాలో మరణ భయం ఎప్పుడు వెళ్ళింది? నేను ఎప్పుడైతే మరణం గురించిన ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, ఉన్నత లోకాల్లో ఎంతో గొప్పది ఉంది. మనకు ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాము అని భయపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నప్పుడు ఆ మరణ భయము చాలా వరకు తగ్గిపోయింది. ప్రతి ఒక్కరిని గమనించడము, ఇప్పుడు దగ్గరికి వెళ్ళడము, ఎవరైనా చనిపోయినా, ఎవరైనా మరణం గురించి మాట్లాడితే ఇంకా ఇష్టం నాకి. వాళ్ళు ఏం తెలుసుకున్నారో మరణం గురించి తెలుసుకోవాలనే తపన అన్నమాట. అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలా అని మన లోపల ఎప్పుడైతే తపన మొదలవుతుందో చాలా మందికి ఉంటుందండి. ఎందుకు అంటే చాలా మందికి అది ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే తపన చాలా మందికి ఉంటుంది. కానీ వాళ్ళ లోపల భయం వల్ల ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేరన్నమాట. మనము ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా మనకు తెలీదు. మరి పదే పదే ఒకే దాన్ని ప్రతిసారి వింటూ దానిలోని ఆ స్థితిగతులను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ మరణ భయాన్ని మనము పోగొట్టుకోగలం మాస్టర్. కానీ దాని ముందు వినడానికి మనము అంగీకరించాలి. వినడానికి అంగీకరించాలి. ఆ దానిలోని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మనల్ని మనము అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో ఏదైనా కూడా చూడండి, మన జీవితంలో ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా దానికి మనం సిద్ధపడితేనే కదా ఏదైనా మనం తెలుసుకోగలుగుతాము. దాని గురించి అన్వేషణ చేస్తాం. మరి మరణం గురించి మనం సిద్ధపడాలి అంటే ఈ భూమి మీద ఎలా ఉండాలి మనము? అసలు మనల్ని మనం ముందు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించుకోము కాబట్టే ఇతరుల మీద ఆధారపడతాం మనం. మరి అది మనకు ఆ జ్ఞానం ఎవరిస్తారు? మనతో మనం ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానము అందుతుంది. మరి మనతో మనము ఉండాలి అంటే మన కోసం కొంత టైం కేటాయించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, ధ్యానం చేయండి మాస్టర్స్ అంటే మాకు టైం లేదు. సినిమాలు చూసే టైం ఉంటది. మనం వేరే చిట్ చాట్లు చేసే టైం ఉంటది. మరి ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళే టైం ఉంటది. టూర్లకు వెళ్ళే టైం ఉంటది. మన కోసం మనకు కేటాయించుకోనికి మాత్రం టైం ఉండదు. ఎందుకు? మనకు తెలియదు. మన కోసం అంటూ కొంత టైం కేటాయించుకోవాలి. మనం ఈ భూమి మీద అన్ని ఆస్వాదించాలి అంటే మన కోసం అంటూ కొంత టైం ఉండాలి అన్న విషయము ధ్యానంలోకి వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు మాస్టర్. కేవలము అడిగేదాన్ని అన్నమాట ధ్యానంలోకి రాకముందు. ఈ మరణ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని నాలో ఇంకా చాలా భయాలు ఉండేవన్నమాట. ఈ భయాలన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు నేనెవరు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాను? తర్వాత ఎక్కడ ఉండేదాన్ని? ముందెక్కడ ఉండేదాన్ని? తర్వాత ఎక్కడికి వెళ్ళేదాన్ని? ఈ క్వశ్చన్‌లన్నీ నాకు ధ్యానంలోకి రాకముందు చాలా ఉండేవి మాస్టర్. ఎవరైనా కొత్త బుక్‌లో ఏదైనా జ్ఞానం ఉంది అంటే ఆ పుస్తకాలు చదివేదాన్ని. కానీ అప్పుడు అన్ని నవల్స్ దొరికేవన్నమాట. వాటిలో ఆ నవల్స్‌లో ఏం పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు. మనకు తెలీదు. కానీ అవి కూడా చదివేదాన్ని. ఏదైనా కొత్తది తెలుస్తదేమో, ఎవరైనా ఏదైనా చెప్తారేమో అని చదివేదాన్ని అన్నమాట. ఇంట్రెస్ట్‌గా చదివేదాన్ని. ఒక బుక్ చదివితే పట్టుకుంటే 2 గంటలు, గంట లోపల అది పుస్తకం అయిపోవాల. అంత ఇదిగా చదివేదాన్ననమాట. అంటే ఏదో తెలుసుకోవాలనే తపనైతే లోపల ఉంది. అది ఎలా తెలుసుకోవాలో తెలీదనమాట. అందుకు ప్రతిరోజు అడిగేదాన్ని నేను. మనకు తెలిసి ఏంటి? భగవంతుడు అనేవాడు ఆ విగ్రహాల్లో మన దేవుని గుడిలో ఉన్నాడు అనుకుంటాం. మరింగ అక్కడ అదే మనకు తెలిసిన జ్ఞానం. మనం ధ్యానంలోకి రాకముందు మనకు తెలిసిన జ్ఞానం అదే. అందరి మాస్టర్లు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారని వాళ్ళ జీవిత చరిత్రలన్నీ నేను 5వ తరగతి చదివేటప్పుడే మా నాన్నగారు టీచరు. అక్కడ అన్ని బుక్స్ ఉండేవన్నమాట. అన్నీ చదివినాను.
కానీ అప్పుడేమి ఏమి అర్థం కాలేదు. బాగా చదివినప్పుడు ఆ కథలు బాగున్నాయి అని ఇంట్రెస్ట్‌గా చదివేదాన్ని. కానీ వాటిల్లో జ్ఞానం తెలిసేది కాదనమాట. అలా చదవడము ఇంట్రెస్ట్‌గా ఉండింది. మరి ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో గురువుగారు ఏం చెప్పారు? దుఃఖ రాహిత్యము, బంధ రాహిత్యము, సంపూర్ణ ఆరోగ్యము. ఈ 3 చెప్పారు. ఈ 3 చేస్తే మనం ఆనందంగా ఉండొచ్చు అని చెప్పారు. మరి ఆ 3 ఏవో చూడాలి గదా! దాంట్లో ఎట్లుంటది? దుఃఖం ఎట్లా పోతది? బంధం ఎట్లా పోతది? ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఎట్లా వస్తది? అయితే ధ్యానం చేస్తే వస్తదన్నారు. మరి ధ్యానం చేయాలంటే నాకు టైం లేదు. అసలు టైం ఉండేది కాదనమాట. అంటే నాతో నేను ఉండాలా అనే విషయం తెలిసేది కాదు. అజ్ఞానం మనకి ఆ అజ్ఞానంలో ఉండబట్టే మనము ఆహ్, మళ్ళీ బాధ, నిస్పృహ, దుఃఖము ఇవన్నీ పడతనే ఉంటాము. అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. ఒక తట్టు మనకు ఆరోగ్యం కావాలనుకుంటుంటాము. ఈ బంధాల నుంచి విముక్తి కావాలనుకుంటుంటాము. కానీ దానికి టైము కేటాయించము. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా దాదాపు నాకు 3 ఏళ్ళు పట్టిందండి ధ్యానం పట్ల పూర్తి విశ్వాసం రావడానికి. కానీ నా అదృష్టం ఏమంటే ధ్యానంలోకి వస్తానే నీకు ఇంతకు ముందు జన్మల్లో ధ్యానం ఉంది అని చెప్పేసి నేను ఏ గుళ్ళో కృష్ణ గుళ్ళో మా ఇంటి దగ్గర కూర్చోవడం 41 రోజు క్లాస్ ఉందంటే వెళ్ళాము. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో తెలీదు. ఏమీ తెలియదు. మీ శ్వాసను గమనించండి అన్నారు. ఆ గమనించడం ఏమిటో కూడా తెలీదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ కృష్ణుని విగ్రహం వచ్చి నా ముందు నిలబడింది. అప్పుడు అర్థం కాలా. అరే! ఈ విగ్రహం ఏంది? ఎక్కడి నుంచొచ్చింది ఇది? ఇది నా ముందుకెట్లా వచ్చింది? ఇలా ఆలోచిస్తూ ఇంకా మనకేముంటాయి? ఏ నగలు వేసుకున్నారు? ఏ ఏమి చేసినారు? ఈ బంగారువా? ఈ వెండివా? ఇట్లాంటి ఆలోచనలనమాట. అజ్ఞానం ఆలోచనలు దండిగా ఉన్నాయప్పుడు. అవే పరిశీలిస్తూ కూర్చున్నాను గానీ, ఈయన ఒక విగ్రహం కదిలి మన దగ్గరికి రావాలి అంటే మనకు ముందు జన్మల్లో ఏదో ఉంది అనే జ్ఞానం తెలిసేది కాదనమాట. ఆ తర్వాత నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఎక్కడో అంత ప్రకృతిలో తిరుగుతూ ఉండేదాన్ని. ఇలా ఎందుకు తిరుగుతున్నానో నాకు తెలియదు. అంటే అన్వేషించాలా అని ఈ జన్మలో వచ్చాను. ఆ అన్వేషణకు నాకు దారి చూపిస్తున్నారు. కానీ అది ఎవరికీ తెలీదు. అప్పుడు దాదాపు 12 ఏళ్ల కిందట ఎవరినైనా మాస్టర్స్‌ని అడిగినా వాళ్ళు కొత్త. మాకు తెలియదు మేడం అని చెప్పేవారు. అప్పుడు మరణం లేని మీరు అని ఆహ్, ఈయనది లోప్సాంబ్ రాంప గారిది పుస్తకము ఆహ్, యు యు హీల్ యువర్ లైఫ్ అని ఉండింది గదా! ఆ బుక్ ఎప్పుడైతే చదివానో మనకు ఆరాలుంటాయని, సూక్ష్మ శరీరాలుంటాయని, మనం సూక్ష్మ శరీర యానం చేస్తామని, మరణ భయం అనేదే లేదని, మనకి శరీరానికే మరణమని మరి ఆ తర్వాత మనకెంతో అద్భుతమైన జీవితం ఉంది అని ఆ పుస్తకం చదివిన తర్వాతని నాకు అన్ని విషయాలు తెలియడం జరిగింది. ఎంతో ఇంట్రెస్ట్‌తో చదివేదాన్ని. ఒక్కొక్కటి అసలు అర్థమయ్యేవి కావు కొన్ని పదాలైతే. కానీ తెలుసుకోవాలనే ఒక లోపల తపనతో చదివేదాన్ని. ఎప్పుడైతే చదివినానో ఓహ్! ఇది మన జీవితము. మనము శాశ్వతులము. మనకు మరణం లేదు. గురుదేవులు చెప్తున్నారు. కానీ మనము తెలుసుకుంటే కదా మనము అది సత్యం అనేది. ఎందుకంటే ఎవరిని నమ్మం మనం. మనల్నే మనం నమ్మము. ఇంకా ఎదుటి వాళ్ళని ఎలా నమ్ముతాము? నమ్మము కాబట్టి ఆ విధంగా నేను ఆ పుస్తకం తర్వాత మళ్ళీ దాంట్లో మనకు ప్రాక్టికల్స్ కూడా ఇచ్చారు. సూక్ష్మ శరీర యానము ఎలా చేయాలి? ఏమి? అని లోమ్సాబ్ రాంప గారి పుస్తకంలో ఇచ్చారనమాట. ఆ ఇవ్వడం వల్ల ప్రాక్టికల్స్ చేయడం వల్ల సూక్ష్మ శరీర యానం చేయడము, నాతో నేను ఎలా ఉండాలి అనుకోవడము, నా ఆరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆరాలు ఎలా చూడాలి, ఇవన్నీ ఆయన ప్రాక్టికల్‌గా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నేను చేయడం జరిగింది. జరిగినప్పుడు అప్పుడు నేను ఈ శరీరం కాదు, ఏదో ఉంది అనే విషయము అంతవరకే తెలుసుకోగలిగాను అప్పటికి. ఆ తర్వాత ఆత్మాయానం, మరణం మధురం, మరణం లేని మీరు గురుదేవులది. ఇవన్నీ చదివేసరికి ఇంకా పూర్తిగా స్పష్టమైంది. ఒక అద్భుతమైన జీవితం మనకుంది. మన ఆత్మ సమూహం ఉంది ఆ ఉన్నత లోకాల్లో. మనం మరణానికి భయపడాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఈ ప్రేమ తత్వంలో ఉంటూ ఇలానే ఉంటే మనం వెళ్ళలేము. ఇంకా అవ్యాజమైన ఆ ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలా మన లోపల. మరి ఈ బంధాల నుండి విముక్తి కావాలి, దుఃఖాల నుంచి విముక్తి కావాలి.
ఆ బాధల నుంచి ముక్తి కావాలి అని ఎప్పుడైతే చేసుకున్నామో, అప్పుడు నిర్ణయించుకున్నామో నాకు యుద్ధం మొదలైంది. ఎందుకు? ఏదైతే వద్దనుకుంటున్నామో దాంతో యుద్ధం చేయాలి. అవే వస్తాయి. మనకి ఏదైతే వద్దనుకుంటున్నామో, ఇప్పుడు మరణం గురించి భయపడుతున్నామనుకోండి, ఆ మరణం గురించి భయాలే ఎక్కువైతూ ఉంటాయి. మనకు కలలు రావడము, ఏదో మనకు జరిగిపోయినట్లు రావడము, ఇట్లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అలా వచ్చినప్పుడు మనమేమనుకుంటాము? భయపడిపోతాము. అమ్మో! నాకేమో అయిపోతుంది. చూడండి, ఆహ్, మనకు కలలో ఎవరో వచ్చి మన గొంతు నురిమినట్లు అనిపిస్తే, నిజంగా మనం చనిపోయినట్టు దెగ్గున లేసేస్తాం. అసలు ఆ కలలో ఎవ్వరు ఏం చేస్తే ఏమైతదండి మనకి? కానీ ఆ జ్ఞానం మనకు లేదు. లేనప్పుడు ఏమైతది? ఎన్నో సార్లు దిగ్గున లేసేస్తూ ఉంటాం మనం. అంటే ఎందుకు? మన లోపల ఉన్న భయము ఆ విధంగా మనకే చూపిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు. ఇదో నీ భయం ఇలా ఉందని మనకు చూపిస్తున్నారు. కానీ ఆ ఎరుక లేనప్పుడు ఆ భయాన్ని మనము అయితే ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటామో దాంతో ఎక్కువ పోరాటం చేయాల్సొస్తది. ఏదైనా కూడా. అయితే మనమేమనుకుంటాం, ఇది తగ్గించుకోవాలనుకుంటున్నానే నేను. మరి ఇదెందుకు నాకు ఇంకా ఇంకా ఎక్కువైతుంది అని అనుకుంటాం. కానీ ఏదైతే విశుద్ధంగా దాని లోపల ఆ జ్ఞానాన్ని తెలుసుకునేంత వరకు ఆ స్థితి మనకు ఎదురైతూనే ఉంటాది. ఇంకొందరు ఏం చేస్తారు అంటే, ఈ మరణాన్ని తప్పించుకోవాలని చెప్పేసి కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం కూడా జరుగుతుంది. అంటే ఆ మరణ భయాన్ని తప్పించుకోవాలా అని చెప్పేసి కొన్ని మత్తులో మునిగి ఉంటారు చాలా మంది. ఎవరైనా వాళ్ళ సొంతం వాళ్ళు చనిపోయినప్పుడు ఆ మరణ భయాన్ని తట్టుకోలేక తనకెక్కడ మరణం వస్తుందో అనే ఒక బాధతో వాళ్ళు ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవడము జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం శాశ్వతంగా ఇక్కడ ఉంటామేమో అనే ఇది ఉంటుంది. నేను కూడా ఈ మరణ భయాన్ని పోగొట్టుకోవటానికి మృత్యుంజయ మంత్రం ప్రతిరోజు చదివేదాన్ని. అదే దాని అర్థమైతే తెలియదు. చదివేదాన్ని అంతే. ధ్యానంలోకొచ్చిన తర్వాత అసలైన అర్థము తెలుసుకోవడం జరిగింది. మనం చదువుతుంటాం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోకమేవ బంధనాత్ మృత్యుర్మోక్షేయమామృతాత్ అని చెప్తుంటాం. అంటే మన మృత్యు వచ్చినప్పుడు ఒక దోసపండు దోసకాయ తీగ నుంచే దోసపండు ఎలా ఊడి పడుతుందో ఆ విధంగా నన్ను ఈ భవబంధాల్లో ఆ సువాసనలన్నింటినీ అనుభవించి వాటి ఆ సువాసనలు తెలుసుకొని నేను నా బంధాలను వదిలేటట్టు చేయి స్వామి అని ఆయనను అడుగుతున్నాం ఆ త్రయంబకేశ్వరుని. కానీ ఈ బంధాలను వదులుకోవడానికి మనం ఇష్టపడడం లేదే, మనలో మార్పుకు మనము అంగీకరించటం లేదే, ఆ విషయం మనకు తెలియదు. మరి ఎప్పుడైతే మార్పుకు అంగీకరిస్తామో వాటి నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్క దాని నుంచి బయటపడడం జరుగుతుంది. అన్ని భయాలను మన లోపల అసలు ఎన్నో భయాలుంటాయి. అవి కొన్ని ముందు జన్మల భయాలుంటాయి. మరి ఈ జన్మల భయాలుంటాయి. ఇవన్నీ కూడా అంటే ముందు జన్మల్లో మనకు సడన్ గా మృత్యు వచ్చిండొచ్చు. లేదా కొన్ని ఆహ్లాదంగా మృత్యు వచ్చినట్టు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ భయం అనేది లేకుంటే ఈ భూమి మీద మనం జీవించలేము. మరణ భయమనే కాదు, మన లోపల కొన్ని భయాలు మనమే పెట్టుకొని వస్తాము. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళడానికి మన ఆత్మ అభివృద్ధి కోసము మనమే కొన్ని భయాలు పెట్టుకొని వస్తాం. కానీ వాటిని అధిగమించాలి. ఎప్పుడైతే అధిగమిస్తామో ఆ భయాలను పోగొట్టుకుంటామో అప్పుడు మన ఆత్మ అభివృద్ధి చెందుతుంది. మరి ఒక్కటి భయాన్ని పోగొట్టుకోవటానికి మనం ఎన్ని జన్మలో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మాయలో పడిపోయి మళ్ళీ ఆ భయాన్నే మోసుకొని పోతున్నాం మళ్ళీ మనం వచ్చేటప్పుడు. మరి ఇక్కడ భయం మోసుకొని పోతే అక్కడ కూడా భయమే ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ టైంలో మన గురుదేవులు శ్వాస మీద ధ్యాస పెట్టి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పినారు. అయితే మనం కూడా అలా తెలుసుకోవటానికే ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ ఇప్పుడు ఈ టైంలో మనము జన్మ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. కానీ అంతకుముందు ఎన్ని విషయాలున్నా, ఎంత మన అంతరం చూపిస్తున్నా, ఎన్ని రుజువులు చూపిస్తున్నా మనము నమ్మే వాళ్ళం కాదు. ఎందుకు అంటే ధ్యానానికి ముందు కూడా మనకు మన అంతరము ఎన్నో చూపిస్తుంది. మన ఆత్మ ఎన్నో సత్యాలు మనకు చూపిస్తుంది. కానీ చూసే స్థితిలో మనము లేము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంగీకరించడం నేర్చుకున్నాము. ప్రేమతత్వంతో ఉండడం నేర్చుకున్నాము. ప్రతిదాన్ని తెలుసుకోవాలనే తపనతో ముందుకు
వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఈ మరణ భయం వల్ల వాస్తవంగా ఏముంది అనే దాన్ని కూడా మనం చూడకుండా ఆ భయంతోనే ఉంటాము అని చెప్తున్నారు. అందుకే మనకు మన లోపలున్న మరణ భయం వల్ల మనల్ని చెవిటివారిగా, గుడ్డివారిగా మారుస్తుంది. అంటే ఏంటి మాస్టర్? చెవిటివారిగా, గుడ్డివారిగా మారుస్తుందంటే సత్యం ఏదైతే చెప్తున్నారో కొందరు మరణాన్ని గురించి పుస్తకాలు చదవాలన్నా కూడా భయపడతారు. ఎందుకు? తెలుసుకోవాలా అనే లోపల ఎక్కడో ఉంటది తపన. కానీ ఈ భయం అనేది దాన్ని అధిగమించేసింది. అందుకే వాటిని చదవాలంటే కూడా చదవరు. ఎవరైనా చనిపోతే కూడా అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళరు. మా మామయ్య గారు ఉండేవారనమాట. ఎవరైనా చనిపోతే ఆయన వెళ్ళేవారు కాదు. ఎందుకు అని అడిగితే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చాలా భయపడిపోయారట ఆయన. భయపడిపోయి ఒక 3 నెలల వరకు మంచంలో ఉన్నారు. తెలీదు. అవన్నీ ఏమీ తెలీదు. పోవడం, రావడం, ఉండడం, చదువుకోవడం ఇవే అన్నమాట. ఒక క్రమశిక్షణ నాన్నగారు టీచరు. స్కూలుకు పోవడం, రావడం, చదువుకోవడం ఇవే చెప్పారాయన. మరణాల గురించి ఇవన్నీ ఏం తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతిదానికి భయపడ్డాం అన్నమాట. అత్తగారింట్లో ప్రతిదీ ఆ భయము, ఈ భయం అని చెప్తే ఇన్ని భయాలుంటాయా అని నాకు తెలీదు. కానీ నా లోపల అవన్నీ ఉన్నాయనే విషయం నాకప్పుడు తెలిసిందనమాట. నాకు కూడా అవన్నీ ఉన్నాయి. ఆ భయాలన్నీ కూడా నాలో కూడా ఉన్నాయి అనే విషయము అప్పుడు తెలిసింది. అంతవరకు తెలిసేది కాదనమాట. ఎవరైనా కథలు చెప్తూ ఉంటే కూడా దయ్యాల కథలు చెప్తుంటే గిన నేను పక్కకొచ్చేదాన్ని. ఎందుకంటే రాత్రుళ్ళు అవి కల్లోకొస్తాయని. నన్నేమో చేస్తాయి అని. అంటే భయము చూడండి ఉంటది. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత వాళ్ళెవరు? దయ్యాలు, భూతాలు అని చెప్తున్నారే వాళ్ళెవరు? ఏం చేస్తారు? ఎక్కడి నుంచొచ్చారు? వాళ్ళకు శరీరం లేకుండా ఎట్లా పోయింది? మనతో ఎట్లా కాంట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు? అని వాటిని ఇంకా ఇంకా తెలుసుకోవడం ఎక్కువయిందనమాట. అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళు కొందరు చెప్తుంటారు. నాకు అవి పడతాయి, ఇవి పడతాయి అని చెప్తుంటారు. వాళ్ళంతా ఎలా బిహేవ్ చేస్తారు అని ఆ సినిమాలే చూసేదాన్ని నేను. ఎలా ఉంటారు? ఏం చేస్తారు? అని. ఇంకా ఎవరైనా అనుభవం పొందినారంటే ఎట్లా ఉంటారు? మీకేమన్నా అనిపిస్తుందా? ఏమనిపించదా? అని ఇట్లా అడిగేదాన్ననమాట నేను. అంటే తెలుసుకోవాలనే ఉత్సాహం నా లోపల ఉంది. దాన్ని దాన్నేదో తెలుసుకోవాలా అనే ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహము ఉంది అనమాట. అందుకే మనం ఏం చేస్తుంటాము? అక్కడ ఆ మరణ భయం గురించే చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ మరణ భయము మరణం తర్వాత మనకు భౌతికంలో భయమున్నా కూడా కానీ ప్రేమ తత్వాన్ని ఎప్పుడైతే పెంచుకుంటే ఆ ఉన్నత లోకాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మనల్ని కాంటాక్ట్ చేస్తారంటే కాంతి ద్వారా, శబ్దాల ద్వారా, గ్రహణ శక్తి ద్వారా, అనుభూతుల ద్వారా చాలా లైట్‌గా ఉంటుందన్నమాట వాళ్ళది. వాళ్ళ కమ్యూనికేషన్ అన్నమాట. ఆ కమ్యూనికేషన్ మనం ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకుంటామో అంటే చూడండి కొందరికి సంగీతం వింటూ ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొందరు కేవలము వింటూ వాళ్ళ లోపల వైబ్రేషన్ ఎలా జరుగుతుంది దాన్ని ఆ ప్రకంపనను అనుభూతి చెందుతూ ధ్యానం చేస్తూ ఉంటారు. కొందరు శబ్దాలు వినడం ద్వారా అంటే ఎవరో మాట్లాడినట్టు, చేసినట్లు వాటి ద్వారా కొంత జ్ఞానం తీసుకొని అవి మళ్ళీ అందరికీ పంచుతూ ఉంటారు. కొన్ని స్పర్శలు నన్నెవరో టచ్ చేసినట్లు అనిపించింది అని అక్కడ ఎవరు నన్ను టచ్ చేస్తున్నారు? వీళ్ళ ద్వారా నేనే జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని అక్కడే ధ్యానంలో కూర్చోబెట్టి మనకు కావాల్సిన శక్తి, స్థితి, జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. ఇలా మనము ఒక్కొక్కరి అనుభవాలు విన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మనకు చెప్తూ ఉంటారు. అందుకే గురుదేవులు అందరి అనుభవాలు వినండి అని ఎందుకు చెప్పారు అంటే ఇందుకే అన్నమాట. నేను అనుకుంటుండేదాన్ని అందరి అనుభవాలు విని మనమేం చేస్తాము అనుకుంటుండేదాన్ని ఫస్ట్ గురువుగారు చెప్పినప్పుడు. కానీ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటాము అందరి అనుభవాల ద్వారా అని ఒక్కొక్కటి వింటున్నప్పుడు ఫస్ట్ కడతాలకు పోయినప్పుడు మనకు ఈ టీవీలు, సెల్లులు ఉండేవి కాదు కదండీ! అందరూ ఒక్కొక్క ఊరోళ్ళు ఒక గ్రూప్‌గా కూర్చొని వాళ్ళకి ఏమి అనుభవాలు కలిగినాయో పంచుకుంటుండేవాళ్ళు. నాకు నచ్చిన చోట ఒక గ్రూప్ కాడ అట్లా గంటలు గంటలు నిలబడి అరే! ఇట్లా ఉంటాయా? ఇట్లా కొత్త గదా! ఇట్లా ఉంటాయా? ఇట్లా ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా? అందుకే గురుదేవులు చెప్పినారు అనుభవాలు వినమని. ఓహ్! వండర్‌ఫుల్ అని. ఇంకొక చోట వాళ్ళు పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని చెప్పటము. మనకు జూములు లేవు అప్పుడు ఏమీ లేవు. ఆ జ్ఞానాన్ని చెప్పడం. అసలు ఎంత ఇంట్రెస్ట్‌గుండేదంటే కడతాల్లో ఆ 12 రోజులు ఎప్పుడు ఎట్లా గడిచిపోయినాయో గూడా తెలీదు. మొత్తము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్కటి వింటూ, చేస్తూ ఇంత అద్భుతమా? ఇంత అద్భుతమా? అని అనిపించేదనమాట.
ఇప్పుడంటే అన్ని వింటున్నాము, అన్ని తెలుసులే అన్నంత ధోరణిలో ఏది వినడానికి కూడా సిద్ధపడం మనం. కానీ ఏదైనా తెలియనప్పుడు దాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస మన లోపల మొదలైందంటే చాలా చాలా తెలుసుకోగలుగుతాము. అటువంటి అద్భుతమైన స్థితిని మనము ఎప్పుడైతే మనము తెలుసుకోవాలనుకుంటామో, అప్పుడు మన ఆత్మ యొక్క బంధాలను తెలుసుకుంటాము. మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులు మనకి ఏమి నేర్పాలని వచ్చినారో తెలుసుకుంటాము. దాన్ని గ్రహించగలుగుతాము. ఎవరేం చెప్తున్నారు అని అటువైపు చూడ్డం జరుగుతుంది. అది జరగాలి అన్నప్పుడు మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అని చెప్పేవారు. మనల్ని మనం ప్రేమించుకోవడం ఏంది? మనమంటే ఇష్టమే గదా మనకు. అదేంటి ప్రేమించుకోవడము అని అనుకునేవాళ్ళం. కానీ మనల్ని మనం ప్రేమించుకోవడము అంటే మన గురించి మనం ఎంతో తక్కువ చేసి, ఎన్నో విధాలుగా ఎవరినో పోల్చుకొని, మనం తక్కువ అంటూ ఎన్నో సార్లు తక్కువ తక్కువ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కటి ఆలోచించండి మాస్టర్స్, మనలాగా ఈ భూ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరూ ఉండరు. మనం ఒక ప్రత్యేక, ఎవ్వరికి వాళ్ళకు ఒక ప్రత్యేక వ్యక్తిత్వము, ఒక ప్రత్యేక ఆకర్షణ, ఒక ప్రత్యేక శరీరము ఉంటుంది. ఎవ్వరికీ ఉండదు. అందుకే నేను ఒక డైలాగ్ చెప్తుంటాను. నేను హైబ్రిడ్ పిల్లని అని ఒక సినిమాలో చెప్తుంటారు గదా! ప్రతి చోట అది చెప్తుంటాననమాట. మనం ఎవరికంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. మనమొక ప్రత్యేకము. ఇది తెలుసుకోండి మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో, మిమ్మల్ని మీరు ప్రేమించడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో, మీ కుటుంబ సభ్యులను ప్రేమించడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో, ఈ విశ్వాన్ని ప్రేమించడం జరుగుతుంది. మనకు అప్పుడు కుటుంబ సభ్యుల్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఓహ్! వీళ్ళ ద్వారా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది తెలుసుకుంటాం. అంతవరకు మనలో ఉన్న భయాల వల్ల వాళ్ళేం చెప్తున్నారో లేకుండా అన్నీ వ్యతిరేకంగా వాళ్ళను దూషిస్తూ, ద్వేషిస్తూ, కోపంతో ఉంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తామో, ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం తీసుకొనికొచ్చినాము అనుకుంటాం. ఇంకా ఇంకా వెళ్ళేసరికి ఏం తెలుస్తుంది? మన కుటుంబ సభ్యులను మనమే ఎంచుకొనొచ్చినాము. మన శరీరాన్ని మనమే ఎంచుకొనొచ్చినాము. ఈ అద్భుతమైన ఈ శరీరాన్ని మనకు కావాల్సినట్లు మనం నిర్మించుకొని, ప్రతి కణ కణము, అణువు అణువు మనమే నిర్మించుకొనొచ్చినాము అని తెలిస్తే ఎంత గ్రేట్ అండి మనము. మరి మన గురించి మనకు తెలియక ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు మొన్న ఒక మాస్టర్ చెప్పారు. బల్లులకు ఎందుకంటే అందరూ భయపడుతూ ఉంటారు అంటే, వాళ్ళు అంతకు ముందు జన్మలో డైనోసార్ జన్మలో ఆ డైనోసార్‌లను చూసి భయపడిన వాళ్ళే అండి. ఇప్పుడు బల్లులకు భయపడుతున్నారు అని. నాకు అర్థమయ్యేది కాదు. అసలు ఏంటి బల్లులకెందుకు భయపడతారు? బల్లులేం చేస్తాయని? దాని కొద్దీ అది పోతుంటది. ఎందుకు అని. అంటే అంతకు ముందు జన్మల్లో ఆ డైనోసార్‌లకు భయపడ్డారు కాబట్టి ఆ భయము వాళ్ళ లోపల నిలిచిపోయింది. ఇప్పుడు దానికి భయపడుతున్నారు అని. అంటే ఇక్కడ ఇవన్నీ ఈ భయాలన్నీ మన లోపల ఉన్నాయని తెలుసుకున్న రోజే మనము బయటపడడం జరుగుతుంది. మరి మరణానంతరం తర్వాత నిర్దేశనం ఎలా ఉంటుంది? మరణానంతరం తర్వాత మనకు ఈ ఇంద్రియాలు ఉండవు మాస్టర్స్. నాడీ వ్యవస్థ పనిచేయదు. మనకు మనము ఏదైతే ఈ భూ ప్రపంచానికి పట్టి ఉంటుందో అన్నిటినీ వదిలేసుకోవాల్సొస్తది. మన కుటుంబ సభ్యులను, మన స్నేహితులను, మన బంధాలను, మన ఆస్తులను అన్నింటిని ఇందాక తెలుసుకున్నాము. అంటే ఇవన్నింటిని మన జీవితంలో ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో ఆ లక్ష్యాలను వాటన్నింటినీ వదిలించుకోవాల్సొస్తది. దర్శనాలను సృష్టించే చోట మన అభిప్రాయాలు ఏమిటి అని ఏది తెలియని చోట మనము ఉంటాము అనే విషయం తెలుస్తది. అంటే మన శరీరం గూడా మనది కాదు. మనం స్వతహాగా మన శరీరంలోకి వెళ్ళాలా అంటే కూడా వెళ్ళలేము. ఒక చెయ్యిని కదపలేము. ఒక కాలుని కదపలేము. కావాలంటే ఎవరైనా చనిపోయినప్పుడు గమనించండి. బాగా గమనిస్తే తెలుస్తుంటది. వాళ్ళ చెయ్యి కొద్దిగా అలా ఎవరో ఊపుతున్నట్లు అనిపిస్తది. అంటే ఆ ఆత్మ ఆహ్, కొ తను దాన్ని లేపాలని, తను లోపలికి కలవాలని, తన చేతులు లేపాలని, కాళ్ళు లేపాలని ఆహ్, ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా మరికొందరికైతే అసలు తాము చనిపోయినామన్న విషయం గూడా తెలుసుకోలేరనమాట. అటువంటి స్థితిలో ఉంటుంది. కానీ అప్పుడు మనకు తోడ్పడడానికి, మనల్ని తీసుకువెళ్ళడానికి ఆహ్, మన సమూహంలోని ఆత్మలు మనకు వస్తాయి. వస్తే మనం ఇక్కడ ఈ బంధాలను, ఈ కుటుంబాలను, వీటి మీద వ్యామోహము
మన కుటుంబం పట్ల వ్యామోహము, మన వాళ్ళ పట్ల వ్యామోహము, మన ఆస్తుల పట్ల వ్యామోహము, మన శరీరం పట్ల వ్యామోహము, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినా కూడా మనం వినే స్థితిలో ఉండమనమాట. అలా వినకుండా ఉన్న ఆత్మలే ఈ భూమిని అంటిపెట్టుకొని ఉంటాయి. తటపర్తి సార్ చెప్తారు, మీరు చూసారా మీ నది ఒడ్డుల్లో బ్రిడ్జీల పైన మీకు నిజంగా తాడై ఉంటే ఆ పైన ఆత్మలు ఉదయము సాయంత్రము కూర్చొని ఎన్నో ఆత్మలు ఏం చేయాలా, మానవులు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఎదురు చూస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా, కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్తూ ఉంటారు సార్. అంటే మనం ప్రత్యక్షంగా ఎవరికో ఏదో వచ్చిందంటే చూస్తూ ఉంటాము కానీ అలా వెళ్ళి చూస్తే మనకు అంత తాడేంత లేదులేండి, అంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే మనకు మరణ భయం పోతే ఆడ ధైర్యం వస్తది. కంప్లీట్ గా మరణ భయం పోయిందనుకో వాళ్ళని చూడాలా అనుకుంటాము. ఎవరైనా జస్ట్ మన ధ్యానంలో ఎవరైనా వచ్చి అట్లా టచ్ చేసినా కూడా ఉలిక్కి పడతాం మనం. మనకేమో మనల్నేమో చేస్తున్నారు అని. అంటే మన లోపల భయాలు పోగొట్టుకునేంత వరకు ఏ దాన్ని ధైర్యంగా ఎదుర్కోలేం మాస్టర్. మరి మనం శరీరం వదిలిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి వ్యాపించేస్తుందట. ఆ చీకటి నుంచి మనము బయటపడాలి. మరణం మధురం, క్షణక్షణం అనుభవైక జ్ఞానము. జోర్దాన్ గారు ఆయన జ్ఞానాన్ని పంచినప్పుడు ఆయన చెప్పారనమాట, మీరు మరణించిన ప్రతి ఒక్కరికి మీకు ఈ కుటుంబం మీద, ఈ బంధాల మీద, ఈ ఆస్తుల మీద, ఈ భూమి మీద వ్యామోహము, మీ శరీరం మీద వ్యామోహం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ చీకటి అనేది ఉంటుంది. బాలాత్మ నుంచి వృద్ధాత్మ వరకు ఆ చీకటి అనేది ఉంటుందట ఫస్ట్ మరణించిన తర్వాత. కానీ కొన్ని ఆత్మలు మరణించామన్న విషయాన్ని కొంచెం తెలుసుకోగలుగుతారు. అది ఎప్పుడు వాళ్ళ శరీరాన్ని పట్టి ఉంచి చేసి బయటకొచ్చామని తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుందట. నేను ఇంకా ఈ శరీరంలోకి వెళ్ళలేను అనే విషయం కూడా తెలుసుకోవటానికి చాలా టైం పడుతుందట. ఆ తర్వాత తనను తన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడాలని, చెయ్యాలని మనకు ఆ నలుగురు సినిమాలో చూపించారు. తను ఏదో చేస్తుంటే ఆ ఆత్మ ఎంతో తపన పడుతుంది అని. మరి ఎందుకో అతను ఒక బంధాల్లో ఉన్నాడు. ఎవరికో నేను బాకీ ఉన్నాను, ఆ బాకీ తీర్చాలా అని. అలానే మనలో చాలా మంది బంధాల్లో ఉంటారనమాట. కొందరు ఆస్తుల మీద ఉంటారు. మన ఇక్కడ తపోవనం వెళ్ళినప్పుడు సార్ చెప్పారనమాట, వంశీ సారు. ఇక్కడ ఒక పొలం ఉంది. ఆ పొలంలోకి ఎవరు కొన్నా, ఎవరు వెళ్ళినా ఒక ఆవిడ రానియ్యదట. ఎందుకు నా పొలంలోకొస్తున్నారు అంటదట. ఒక ధ్యాని ఆ పొలాన్ని కొన్నా అంట. ఎవ్వరొచ్చినా గూడా వాళ్ళను బెదిరించి, భయపడిచ్చి పంపించేస్తదట. పొలంలో కాలు పెట్టనీయదట. ఒక ధ్యాని వచ్చినా అంట. వచ్చినప్పుడు సార్ నేను ఈ పొలం కొన్నాను సార్. దీనికి ఏముందో తెలియడం లేదు. గట్టి గట్టిగా శబ్దాలు రావడము, దొబ్బినట్టు రావడము, ఇలా భయపడిచ్చి పెడతా ఉంది. నేనైతే ఆ పొలాన్ని కొన్నాను సార్. ఏం జేయాలో చెప్పండి సార్ అంటే, "ఏం లేదు నాయనా, ధ్యానంలో కూర్చో. అమ్మ నీదే ఈ పొలము. నువ్వు కూడా వచ్చి నాతో పాటు ధ్యానంలో కూర్చో. నీకు నీ పొలాన్ని నేను సాగు జేసి, బాగా పంట పండించి, బాగా చేస్తాను తల్లి అని చెప్పు. ఆమె నీ మాట వింటాది" అని చెప్పినా అంట సార్. అతను అలానే వెళ్ళి భయపడకుండా ధ్యానంలో కూర్చొని, చూడండి ధ్యానం మనకి ఎంత గొప్పతనాన్ని ఇస్తుందో. వెళ్ళి ధ్యానంలో కూర్చొని ఆ విధంగా చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఆవిడ ఒప్పుకోయిందట. మళ్ళీ సంవత్సరానికి అడిగిందట. "నువ్వెవరు? నువ్వొచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగుంది. ఆహ్, మరి నేను ఇట్లనే ఉండాలనా? దీన్ని పట్టుకొని ఇలానే ఉండాలనా?" అంటే, "కాదు తల్లి, నువ్వు ఉండాల్సిన పని లేదు. నువ్వు హ్యాపీగా ఈ శరీరం నీకు లేదు. ఇంకో శరీరాన్ని తీసుకొని రావాలి అంటే ముందు నువ్వు వెళ్ళాలి తల్లి" అని ఆమెను కూర్చోబెట్టి ఆ ఉన్నత లోకాలకు పంపించడం జరిగిందట. సార్ చెప్తుంటే ఆ పొలం కాడికి ఎవరైనా వెళ్తారా అని అంటుంటే, "ఇప్పుడేం లేదులెండి, మీరు భయపడాల్సిన పని లేదులే" అని సారు జోక్ చేస్తున్నారనమాట. అంటే చూడండి ఎన్నో చోట్ల సారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముగ్గురున్నారట. "ఎందుకు నా ఇంట్లో వచ్చి పండుకున్నావు? లేయి, లేయి" అని చెప్తున్నారట సారుకు. వంశీ సార్‌కు. అదేంటి ఎవరు చెప్తున్నారు అని ఫస్ట్‌లో అన్నమాట. ఫస్ట్ ధ్యానంలో ఉన్నప్పుడు సార్ చెప్పేవారన్నమాట. ఫస్ట్ కొత్తలో చెప్పేవారు. హ్మ్. ఎవరు నువ్వు ఏమంటే ఇది నా ఇల్లు అనంటే ఆ వ్యామోహం అనేది ఉన్నవాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారన్నమాట. అందుకే ఈ వ్యామోహాలన్నీ తగ్గించుకోవటానికే మన గురుదేవులు శ్వాస మీద ధ్యాస పెట్టి మీరెవరో తెలుసుకోండి. మీలోని ఆ భయాలను, ఆ వ్యామోహాలను తగ్గించుకోండి.
మరి ఇది ఎప్పుడైతే సాధన చేస్తామో మనము ఈ భూమి మీదనే ఈ వ్యామోహాలను తగ్గించుకోవచ్చు, ఈ బంధాల నుంచి బయటపడచ్చు. మనలో ప్రేమను నింపుకుంటూ 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 వెళ్ళాలి మాస్టర్. ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటామో మనం మన కుటుంబం పట్లనే ప్రేమతో ఉంటాము, ఇంకా ఎవరిని యాక్సెప్ట్ చెయ్యము. కానీ అందరూ మమాత్మ సర్వభూతాత్మ అనే విషయం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రతి ఒక్కరి పట్ల ఆ ప్రేమతత్వాన్ని ఉండగలుగుతాం. ఎప్పుడైతే ప్రేమతత్వంతో ఉంటావో నీకు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత అక్కడ కూడా ఆ ప్రేమతత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. వాళ్ళు ఆ అక్కడ ఉండేది, ఆ ఉన్నత లోకాల్లో ఉండేది ఏమిటి, అంతా ప్రేమతత్వమే. ఆ ప్రేమతోనే మనతో వాళ్ళు అనుసంధానం అవుతారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ ఉన్నత లోక వాసుల యొక్క ఆ ప్రేమ తత్వాన్ని మనం అనుభూతి చెందుతున్నాము అంటే అక్కడ త్వరగా మనము అక్కడ మనల్ని మన స్థితిని, ఆ చీకటిని దాటి వెలుగులోకి వెళ్ళొచ్చు. ఎక్కడైనా కూడా ఆ చీకటిని దాటి వెళ్తే ఆ, వెళ్ళొచ్చు అనమాట. ఇటీవల నాకు ఒక అనుభవం వచ్చిందనమాట. చాలా చీకటి అన్నమాట. అందరితో ముందు వెళ్ళాను. ఆ తర్వాత అంతా చీకటి ఉంది. కానీ నాకేమో వెళ్ళాలనిపిస్తుంది. ఒక తట్టు భయం అయితుంది. ఏంటి ఇంత చిమ్మ చీకటి ఉంది అని. కానీ వెళ్ళాల, అవతల ఏదో ఉంది అనే తపన ఒకటి వస్తుందన్నమాట. సరే ఏదైతే అయితది, మహా అంటే ప్రాణమే కదా పోయేది అనే ఆ ఇదితో వెళ్ళానన్నమాట. ఏం ప్రాణం పోతే ఏం పోతది? మనం ఏదో ఉన్నతంగా ఇన్ని తెలుసుకున్నాం కదా, ప్రాణం పోతే ఏమైతది అని. మళ్ళీ అది ధ్యానంలోనే, మన ప్రాపంచికంగా కూడా కాదు, ధ్యానంలోనే. సరే అని వెళ్ళినప్పుడు ఎంత అద్భుతాన్ని చూశానంటే, శంబాలలో ఫస్ట్ గేట్ అంట మాస్టర్. ఎంత అద్భుతంగా ఉంది అంటే అది అది వర్ణించే సత్యం అయితే కాదు. అంత అద్భుతంగా ఆ చెట్లు ఎక్కడ చూడలేదు, ఆ ప్రకృతి ఎక్కడ చూడలేదు, ఆ సరస్సులు చూడలేదు, ఆ జలపాతాలు ఎక్కడ నేను చూడలేదు. ఎంత అద్భుతంగా ఉన్నాయి. చెట్లలోంచే ఫౌంటైన్లు వస్తున్నాయి. ఆ వాటర్ లోనే నేను ఈదుతున్నా. నాకు అసలు ఈతే రాదు, ఆ వాటర్ లోనే ఈదుతున్నాను నేను. అంటే అది నీళ్ళంటే నీళ్ళు కాదు మాస్టర్, అది జ్ఞానం. ఆ జ్ఞానంలోనే నువ్వు ఉన్నావు అని మనకు ఆ మాస్టర్లు చెప్పడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది పిల్లలు కనిపించారు, కొంతమంది పెద్దలు కనిపించారు, కొన్ని జంతువులు కనిపించాయి. అవన్నీ చూస్తూ చూస్తూ వస్తున్నాను. ఒక దేవుని గుడి కనిపించింది. అవన్నీ చూస్తూ వస్తున్నాను కానీ అక్కడ ఏం చేయాలనేది తెలియలే నాకు. పూర్తి మళ్ళీ చంబాల గేటు దారదాం అన్నప్పుడు అప్పుడు ఎరుకొచ్చింది. అసలు నేను ఎందుకు వచ్చినాను ఇక్కడికి, ఏందో తెలుసుకోవాలని వచ్చినాను అని చెప్పేసి అక్కడ మళ్ళీ అప్పుడు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను అనమాట. కూర్చొని పరమగురు మండలిని ఆహ్వానిస్తానే పరమగురు మండలి మాస్టర్స్ అంతా వచ్చారు. మాస్టర్స్ ఇక్కడ ఏదో నేను తెలుసుకోవాల్సింది, అది తెలపండి అన్నప్పుడు అక్కడ నేను ఎవరినైతే పెద్దలను చూసానో చిన్నపిల్లలను చూసానో వాళ్ళు ఆ జంతువులల్లా బలి ఇవ్వడానికి ఆ దేవతకు వచ్చారనమాట. కానీ అక్కడ ఎంత ఆశ్చర్యం అంటే అండి, ఆ చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బలి ఇస్తున్న పశువులకు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇది అంటే మాకు ప్రేమ, దాన్ని ముందు చంపాలంటే ముందు మమ్మల్ని చంపండి, మమ్మల్ని బలి ఇస్తే దాన్ని చంపండి అని పిల్లలు అడ్డుపడడం జరిగిందనమాట. అడ్డుపడితే వాళ్ళ తల్లిదండ్రులు, ఎంతైనా బిడ్డల పట్ల ప్రేమ కదా, వేరే జంతువులంటే ప్రేమ తక్కువ ఉంటది, కానీ వాళ్ళు ఎలా రియలైజ్ అయ్యారంటే, నాయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మేము ఈ పశువులను వీటిని బలి ఇవ్వము. ఎందుకంటే మీరు మీరు ఈ రోజు మా కళ్ళు తెరిపించారు. మేము, మీరు, మా పిల్లలు ఈ జంతువులు ఒకటే అని మీరు మాకు తెలియజెప్పారు. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మేము బలులు ఇవ్వము అని వాళ్ళు ఎంత వేల మంది నిర్ణయించుకొని వెళ్ళినప్పుడు అస్సలు నాకు వండర్ అనిపించింది. ఇది కదా ఈ సత్యాన్ని తెలుసుకొని కదా నేను ఇంత దూరం వచ్చింది అని చెప్పేసి మాస్టర్స్ చూపించినప్పుడు వండర్ఫుల్ అనిపించింది నాకు. ఈ రాబోయే కాలంలో ఇటువంటి స్థితే కదా ఉండేది. ప్రతి ఒక్క మాస్టర్ ఇప్పుడు వస్తున్నారు ఆ శాకాహారులుగా మార్చడానికి, అద్భుతమైన ఆ ఫిఫ్త్ డైమెన్షన్ లో జీవించడానికి, అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండడానికి, ప్రతి ఒక్క మాస్టర్ ఎరుకతో ఉండడానికి, ఎరుక తెప్పించడానికి ఉన్నారు మాస్టర్స్. మరి 1947 నుంచి ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడికి వచ్చారు. 1968లో వచ్చారు. మరి 94లో, 91లో వచ్చారు, 94లో వచ్చారు. రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిని తీసుకొని వచ్చారు మార్పు కోసం. కొందరు ధ్యానం చేసుకొని వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి వచ్చారు, కొందరు ఈ విశ్వ కళ్యాణానికి వచ్చారు. మరి మన గురుదేవులతో పాటు 1,44,000 మంది కాంతి కార్యకర్తలు వచ్చారు.
కానీ మనమంతా కాంతిగా మారడానికి, కాంతి కార్యకర్తలుగా మారడానికి నేనైతే తెలుసుకున్నది అదే అండి. నేను కాంతి కార్యకర్తగా మారడానికి జన్మ తీసుకున్నాను. గురుదేవులున్న టైంలో నేను జన్మ తీసుకున్నాను. మరి నేను వృద్ధాత్మగా ఉండి కూడా 480 జన్మల తర్వాత ఈ జన్మ నాకు లభించింది. దీంతో నాకు ముక్తి అనేది జరుగుతుంది అనేది అది కూడా పొందడం జరిగింది. మరి ముక్తి అంటే ఏమిటి? దుఃఖ రాహిత్యము, బంధ రాహిత్యము, సంపూర్ణ ఆరోగ్యం. ఈ 3 నేను పొంది ఉన్నాను మాస్టర్. మరి ఇంత అద్భుతమైన స్థితి మరి ఎక్కడో స్వర్గం ఉంది అని కాదు. మన భూమిపైనే ఆ స్వర్గాన్ని మనము చూడగలిగే స్థితి మన గురుదేవులు మనకు అందించారు. కేవలం వాటి పట్ల శ్రద్ధ పెట్టుకొని మనము వాటిని అందుకోవటమే. ఏం చేయాలి? మనకంటూ మనకు సమయం కేటాయించుకొని వాటి పట్ల శ్రద్ధ పెట్టి ధ్యానం చేసుకొని మనతో మనం ఉండి ఏమైతే మనం తెలుసుకోవాలంటున్నామో మన అంతరము మనం ఏ లక్ష్యంతో వచ్చామో ఆ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తే అది మనకు ఒక్క అడుగు మనం ముందుకేస్తే 10 అడుగులు మనకు అంటే అంత ఒక జ్ఞానం తెలుసుకోవాలని ఒక చిన్న పుస్తకం చదివితే అది ఎంతో జ్ఞానం మనము ఎదుటి వాళ్ళకు అందిస్తూ మనం అందుకుంటూ చేస్తూ ఉంటాము. ఎన్నో సార్లు క్లాసులకు వెళ్ళినప్పుడు నాకంతగా పుస్తకాలు బాగా చదివేదాన్ని. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా చెప్పాలో తెలిసేది కాదు. ఒక్కొక్కసారి చెప్తూ చెప్తూ ఆగిపోయేదాన్ని. కానీ అప్పుడు పత్రి సార్ వచ్చేవారు. నాకైతే ఎంత ఆనందం అయ్యేదనమాట. నేను సార్ పక్కన కూర్చున్నట్లు, సార్ అక్కడ చెప్తున్నట్లు అదంతా నేను వింటున్నట్లు అనుభూతి చెందేదాన్ననమాట. ఎంత వండర్‌ఫుల్ అనిపించేదంటే ఆ జ్ఞానం మళ్ళీ మర్చిపోయేదే లేదనమాట. అంత అద్భుతంగా ఆయన అందించేవారు. అంటే ప్రతి క్షణము మన గురువు మనతోనే ఉన్నాడు అని ఒక గొప్ప విషయం. ఆయన ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన గురువులు మనతోనే ఉంటారు. మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు అని ప్రతి క్షణం మనము తెలిసిపోతాం. అందుకే మనకు మరణించిన వెంటనే దిక్కు తోచనట్లు ఉంటుంది. ఇంకా ఆ భూమిని దాటిన తర్వాత మనం అయోమయంలోనే ఉంటాము. తెలిసిందేమిటో తెలియదు. మనకు ఆత్మలోకంలోకి ఎలా ప్రవేశించాలో తెలీదు. ఈ మతాల పరంగా కొన్ని తెలుసుకొని ఉంటాం. స్వర్గాలుండాయి, నరకాలుండాయని. లేకుంటే ఎవరో మనకొచ్చి తీసుకుపోతారు. దేవదూతలొచ్చి తీసుకుపోతారు. వాళ్ళు తీసుకుపోతారు, వీళ్ళు తీసుకుపోతారని. ఇటువంటివేమీ నమ్మకండి. మీరు ప్రేమ తత్వాన్ని నింపుకోండి. మీలో ఎప్పుడైతే మీలోని భయాలన్నీ మీలో భయం ఉందనుకోండి, ఆ ఉన్నత లోకాల్లోకి వెళ్ళినప్పుడు, ఆ భయంతో ఏదో ఒక దాన్ని సృష్టించుకుంటారు. ఇప్పుడు మనం జీవితంలో అదే కదండీ సృష్టించుకునేది. మనం భయంతోనే చానా బాధలు సృష్టించుకుంటున్నాం. చాలా భయాలు సృష్టించుకుంటున్నాం. ఏ అక్కడ కూడా అంతే అన్నమాట. మనం క్రోధంతో ఉంటే ఆ కోపం వచ్చే వాటినే సృష్టించుకుంటాం. బాధతో ఉంటే ఆ బాధ వచ్చే వాటినే సృష్టించుకుంటాం. ఇంకా మనకి ఎంత అద్భుతం అంటే అక్కడ స్వస్థతా లోకాలు. మనల్ని సేద తీర్చే స్వస్థత ఆస్పత్రులు కూడా ఉంటాయి మాస్టర్. అక్కడ మనం ఎంతో భయంతో పోయినప్పుడు అంటే సడెన్ గా యాక్సిడెంట్లు జరగడము, లేదా సడెన్ గా ఏదైనా జరిగి వెళ్ళిపోవడము, మృత్యువు అనేదే తెలియక అసలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్ళిపోవడము. మరి ఇంకొకటి వచ్చేసి ఎన్ని రోజులో మంచంలో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తారంట అంటే, మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి కొద్దిసేపు సేద తీరాలా అనుకుంటారట. ఇంకా అక్కడ కాలం అనేది ఉండదు. ఆ ఉన్నత లోకాల్లో. కొన్ని వేల సంవత్సరాలు కూడా అలానే నిద్రపోతూనే ఉంటారట కొందరు. మళ్ళీ జన్మ తీసుకోవాలని వాళ్ళకనిపించినప్పుడే అక్కడ మాస్టర్లు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. వాళ్ళకు పునశ్చరణ చేయడం జరుగుతుంది. అంటే అంతకు ముందు జన్మల్లో తనేం నేర్చుకున్నాడు, ఇప్పుడు జన్మ ఎలా తీసుకోవాలి అని చెప్పడము జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆత్మాయానం పుస్తకము, మరణం మధురం మన గురుదేవులు చెప్పారు. ఈ పుస్తకాలన్నీ కూడా మరణం లేని మీరు, ఆత్మాయానము, మరణం మధురము. ఈ పుస్తకాలన్నీ చదవండి మాస్టర్. ఆ భయం అనేది పోతుంది. మరి ఈ మరణం మధురం క్షణ క్షణం అనుభవైక జ్ఞానములో అయితే మనం ఏం చేస్తే ఎలా ఉంటాము? వృద్ధాత్మలము అయ్యేంత వరకు వృద్ధాత్మ అయ్యి మనం ప్రేమ తత్వము నింపుకోనంత వరకు ఎలా ఉంటది మన జీవితము? 'ఆస్ట్రల్ సిటీ' అని ఒక సినిమా ఉందండి ఇంగ్లీష్‌లో. దాంట్లో చాలా బాగా చూపిస్తారు. ఆత్మహత్య చేసుకొని సగం జీవితమే వచ్చిన వాళ్ళు ఎంత తపన పడుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ క్రోధంతో, ద్వేషంతో, భయాలతో ఉన్నవాళ్ళు ఎటువంటి స్థితిగతుల్లో ఉంటారు. మరి అప్పుడే సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యి బయటకొచ్చిన వాళ్ళ స్థితులు ఎలా ఉంటాయి? మరి మంచంలో ఉన్న వాళ్ళ స్థితులు ఎలా ఉంటాయి?
వాళ్ళంతా ఎలా అక్కడ ప్రవర్తిస్తారు. కొందరు ఉద్వేగాలు, ఆ భయాలు తట్టుకోలేక ఎంతో ఇప్పుడు భూమి మీద ఏదైనా ఒక సడెన్ గా ఏదైనా భయం వచ్చిందంటే ఎగిరెగిరి పడుతూ ఉంటాయి ఆ ఆత్మ. ఆ శరీరం ఎగిరి పడుతూ ఎవరు చెప్పినా వినకుండా ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అటువంటి స్థితిలో కూడా కొన్ని అక్కడ ఆత్మలు ఉంటాయి. వాటినన్నింటికి కూడా ఉన్నత ఆత్మలు ఎంతో వృద్ధాత్మలు వాళ్ళంతా కూడా సేవ చేస్తూ వాళ్ళందరినీ స్థిమితపరుస్తూ ఆ తర్వాత మళ్ళీ జన్మలకు వాళ్ళని రెడీ చేస్తారు. మరి ఆ పైలోకంలో శరీరాలు తక్కువట, ఆత్మలు ఎక్కువట. అందుకే మనం ఈ భూమి మీదకి రావాలి అంటే మళ్ళీ ఎన్నో వేల సంవత్సరాలు ఎదురు చూడాలి. అందుకే ఇప్పుడు ఉన్న ఈ శరీరంతో ఈ జన్మలోనే మన జన్మను సార్థకం చేసుకునేకి మనం వచ్చామో అది గుర్తించి మనము ఎప్పుడైతే గుర్తిస్తామో నా ఈ జన్మ ఆషామాషి కాదు, నేనేదో నేర్చుకోనికి వచ్చాను, ఈ భవబంధాల్లో ఉంటూ ఇక్కడే ఈ సంసారంలోనే ఉండడానికి కాదు, ఈ సంసార బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ నేనేదో ఇంకా పొందాలని వచ్చినాను అని మనకున్న టైంని మనం వినియోగించుకొని మన గురించి మనం తెలుసుకొని విశ్వం గురించి తెలుసుకొని విశ్వానికి సరెండర్ అయినప్పుడు హ్యాపీగా ఏ బంధాలు లేకుండా ఏ చీకటి లేకుండా శరీరం వదిలేస్తేనే హ్యాపీగా మన ఆత్మ సమూహంలోకి మన సర్వాత్మ లోకంలోకి మనం వెళ్ళి అక్కడ ఏం పని చేయాలో ఆ పని చేయగలుగుతాం మాస్టర్. మనం మరి ఆత్మాయానంలో మనకు ఒక్కొక్క స్టేజిలో ఎలా వెళ్తాము, ఏం వెళ్తాము, ఏమి చూస్తాము అని ఆ పుస్తకంలో ఎంతో అద్భుతంగా ఉంది మాస్టర్. మరి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలు చదవండి, చదివి దాంట్లోని జ్ఞానాన్ని తీసుకోండి. అందుకే గురుదేవులు చివరిగా తాను ఒక సంవత్సరం తర్వాత ముందు వెళ్తాననగా గురుదేవులు చెప్పారు, మరణం మధురం, ప్రతి ఒక్కరూ చదవండి. అనుభవిక జ్ఞానాన్ని జోర్దాన్ గారు వాళ్ళ తండ్రి మాథ్యూ ద్వారా ఇచ్చారు. మరి అది మనకు సొనలత మేడం గారు ఆ తెలుగులో మనకు అనువదించడం జరిగింది. ఎలా ఉంటే ఇలాంటి స్థితులు పొందుతాము అని తను పొందిన ప్రతి స్థితిని తనకెంత తన శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎటువంటి గందరగోళం 23 సంవత్సరాల్లోనే జోర్దాన్ గారు చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారు అంటే, నేను 34 సంవత్సరాల వరకు నా కొడుకుతో ఉన్నాను అని. అంటే ఏంటి 23 సంవత్సరాల తర్వాత 34 సంవత్సరాలు తన కొడుకుతో అనుబంధం కలిగి ఉన్నాడు ఆయన మాథ్యూ గారు. ఆయన తన కొడుకు చెప్పే ప్రతిదీ కూడా విని మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. తను ప్రతి క్షణము ఎలా ఉన్నాడు అనేది మనకు ఈ భవబంధాల్లో ఉంటే ఇక్కడే ఉంటూ ఈ మన వాళ్ళ చుట్టే తిరుగుతూ చేస్తూ ఉంటా. అందుకే నేను ఎవరైనా బాధపడుతూ ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే నేను చెప్తూ ఉంటాను, సరే మీరు మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు చనిపోయినారని ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారా, ఎప్పుడు ఇలానే ఉంటారా? ఉండరు కదా! కొద్ది రోజులుంటారు. మీరు ఏడుస్తున్నారు అని పాపం వాళ్ళు పైకి కూడా పోలేక మీ మీద ప్రేమతో వాళ్ళు అలానే ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితేమి? మీకు నిజంగా మీ వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే ముందు ఏడుపు ఆపండి. వాళ్ళు ఏదైతే మీకు మంచి చేశారో ఆ మంచిని తలుచుకోండి. అప్పుడు ఆ ఆత్మ కూడా ఉన్నత లోకాలకు వెళ్తుంది. త్వరగా ఆ దారి ఆ ఆత్మకు తెలుస్తుంది అని చెప్పేదాన్ని. కానీ ఫస్ట్‌లో నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూసేవాళ్ళనమాట. ఏంటి ఈవిడ ఇట్లా చెప్తుంది అని. కానీ నాకు తెలుసుకున్నాను ఆ పుస్తకాల ద్వారా. తెలుసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి అలానే చెప్పేదాన్ని. కొందరు వినేవాళ్ళు, నిజమా మేడం? మా వాళ్ళంటే ఎంతో ప్రేమ. నేను చెప్పేదాన్ని, చూడండి మీరు ఎన్నో భూతాలు, దయ్యాలు అంటుంటారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఇంకో శరీరాన్ని ఆవహించి ఎటు వెళ్ళాలో తెలియక గందరగోళంతో బతుకుతుంటారు. అటువంటి జీవితం మీ వాళ్ళు జీవించాలనుకుంటున్నారా? లేకుంటే వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా? అని మళ్ళీ కొద్ది రోజులకు అలా చెప్పేదాన్ననమాట. అప్పుడు రియలైజ్ అయ్యేవారనమాట. ఫస్ట్ నాకట్లా చెప్పేకి రాకుంటుండేది. మళ్ళీ చెప్పినప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యేవారు. నిజమే మేడం, మా వాళ్ళంటే మాకెంతో ప్రేమ. అంటే అట్లయితే అందరూ కలిసి కూర్చొని ధ్యానం చేయండి. వాళ్ళు మీకు ఏమేం మంచి చేశారో ఆ మంచినంతా చెప్పుకోండి. ఆ మనిషి గురించి ఆ మంచినంతా చెప్పుకొని, వాళ్ళు మీకు చేసిన మంచికంతా కూడా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞతలు తెలపండి. ఎప్పుడైతే కృతజ్ఞత తెలుపుతారో వాళ్ళు సంపూర్ణంగా ఆనందపడి వెళ్ళిపోతారు. బాధ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనతో ఉన్న వాళ్ళను అంత తొందరగా ఎవ్వరేం మర్చిపోలేం. కానీ వాళ్ళలో ఆ మంచి గుణాలను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో,
జీవితాంతం వాళ్ళు మనతోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. కానీ వాళ్ళు ఉన్నత స్థితిని పొందగలుగుతారు. మరి ధ్యానం చేస్తే కూడా మామూలుగా మనకు చెప్తుంటారు. మనము మనమున్న ఈ జన్మ మన పిల్లలు మరి అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కూడా సంపూర్ణ కర్మ నుంచి విడుదల కావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ మోక్షం సాధిస్తామో మనకు అటు 7 తరాల వాళ్ళు, ఇటు 7 తరాల వాళ్ళు, ఇటు ముందుకొచ్చే ఆ తరాల వాళ్ళంతా ఎంతో ఆనందంగా జీవిస్తారు. ఆ కుటుంబం యొక్క ఆ పరంపర ద్వారా వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తారు. మరి ఆ వెనక జన్మల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మోక్షం పొందని వాళ్ళు, ఎవరైనా బాధతో ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మలన్నీ విడుదలవుతాయంట. చూడండి మనము, మనము ఉన్నత స్థితికి ఎదగడమే కాకుండా మన పూర్వీకులకు, మన పిల్లలకు ఎంతో మంచి చేస్తున్నాము. మరి ఇంకా ఆ స్థితిని దాటి వస్తే ఈ విశ్వ కళ్యాణానికి కూడా మనం ఉపయోగపడొచ్చు. మరి మనలో ఇప్పుడు చాలా మంది విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేస్తున్నారు. మరి అటువంటి వర్క్ చేసే వాళ్ళలో ఫర్ యూ మాస్టర్స్ ఈ ఛానల్ మరి మనకు ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతూ ప్రతి క్షణము వాళ్ళు ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానం అందించాలి, అందరికి అందించాలనే తపనతో మనందరికీ మరి ఇటువంటి మంచి అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని పంచుకునే స్థితి మాకు కల్పించినందుకు, మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, కుసుమ గారికి, కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.